సో ఇది మనకి యూనిట్ 3లో ఉన్నటువంటి అభ్యాసన లక్ష్యాల్లో మనకి 7th వీడియో అవుతుంది. 6th వీడియో కంటిన్యూషన్ ఇది చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే మనకి 1956లో ఉన్నటువంటి ఈ బ్లూమ్ యొక్క అభ్యాసన లక్ష్యాలు, అదేవిధంగా ఈ జ్ఞానాత్మక రంగంలో ఉన్న లక్ష్యాలు, తర్వాత 1901లో మనకి ఇద్దరు క్రాత్వెల్ అండ్ అండర్సన్ ఇద్దరు విద్యావేత్తలు ఆ యొక్క విద్యా లక్ష్యాలని సవరించారని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాము. దాంట్లో 6వ వీడియోలో చాలా చక్కగా మాట్లాడాము, మనం అన్ని వివరంగా తెలుసుకున్నాము. ఇది 7వ వీడియో, ఇది 7th వీడియో అండి. మీరు 6th వీడియో చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి. మనం ఇప్పుడు జ్ఞాన పరిమాణం గురించి మాట్లాడుకుంటున్నాము. దీంట్లో మనకి ఇక్కడ మనకి ఈ బ్లూమ్ యొక్క విద్యా లక్ష్యాలు సవరించిన తర్వాత ఈ సవరించినటువంటి విద్యా లక్ష్యానికి రెండింటికి తేడా ఏంటంటే ఒక 3 విషయాల్లో తేడాలు వచ్చాయి. ఒకటి టెర్మినాలజీ అని చెప్తాము, రెండోది స్ట్రక్చరు, తర్వాత మూడోది ఉద్ఘాటన లేదా ఎంఫసిస్ అని చెప్తాము. ముందుగా మన పరిభాషలో ఎలాంటి మార్పులు వచ్చాయో నేర్చుకున్నాము. తర్వాత నిర్మాణంలో ఆల్రెడీ ఒకటి యథార్థమైనటువంటి జ్ఞానం నేర్చుకున్నాము. తర్వాత ఏంటంటే మనకి భావన సంబంధమైనటువంటి జ్ఞానం, అంటే ఈ జ్ఞాన నిర్మాణంలో జ్ఞాన పరిమాణ నిర్మాణంలో మనకి భావన సంబంధమైనటువంటి జ్ఞానం అంటే ఇందులో జీవశాస్త్రానికి సంబంధించినటువంటి సాధారణీకరణాలు, జనరలైజేషన్స్, సూత్రాలు ఉంటాయి, నియమాలు, సిద్ధాంతాలు, వివిధ భావనల మధ్య ఉన్నటువంటి సహసంబంధం అయినటువంటి జ్ఞానాన్ని చేర్చారు. సో ఇక్కడ భావన సంబంధమైనటువంటి జ్ఞానం అంటే దీంట్లో ఏముంటుందంటే జీవశాస్త్రానికి సంబంధించినటువంటి సాధారణీకరణాలు ఉంటాయి, సూత్రాలు ఉంటాయి, నియమాలు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి, వివిధ భావనల మధ్య ఉండేటువంటి సహసంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఇక్కడ చేర్చారనమాట. అంటే వీటి గురించి ఈ యొక్క జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ఈ భావన సంబంధమైనటువంటి జ్ఞానంలో సాధారణీకరణాలు, సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు, అదేవిధంగా అనేక భావనల గురించి ఇక్కడ వివరించడం జరిగింది. ఎగ్జాంపుల్ చూస్తే సాధారణీకరణాలు అంటాం. అంటే సాధారణీకరణాలు అంటే జనరలైజేషన్, దాని జ్ఞానం, దాని గురించి ఇక్కడ డిస్కస్ చేశారు వీళ్ళు. సో సాధారణీకరణలు అంటే క్షీరదాలు అన్నీ కూడా శిశోత్పాదకాలు అని చెప్పేసి అంటాం, అది సాధారణీకరణం అవుతుంది. తర్వాత సిద్ధాంతం అంటే అనువంశ సిద్ధాంతం ఒక ఎగ్జాంపుల్, తర్వాత కణ సిద్ధాంతము, సూత్రాలు అంటే మెండల్ అనువంశిక సూత్రాలు. సో ఇక్కడ మనం నేర్చుకునేటప్పుడు ఇప్పుడు మనం నేర్చుకుంటుంది సవరించినటువంటి విద్యా లక్ష్యాలు అకార్డింగ్ టు క్రాత్వెల్ అండ్ అండర్సన్ ప్రకారం ఎలా ఉంటుందంటే మనకి ద్విపరిణామాత్మకంలో ఉంటుంది. ఒకవైపు చూసాం మనం నిన్న 6వ వీడియోలో కూడా మొత్తం మీకు చెప్పాను. తర్వాత ఇక్కడ జ్ఞాన సంబంధమైనటువంటి జ్ఞానం అంటే ఇందులో జీవశాస్త్రానికి సంబంధించినటువంటి సాధారణీకరణాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలు, అనేక భావనల్ని ఇక్కడ చేర్చడం జరిగింది. మరి సాధారణీకరణాల కంటే ఏంటి, జనరలైజేషన్ చెప్తాము. అంటే ప్రతి క్షీరతం కూడా ఫర్ ఎగ్జాంపుల్ క్షీరదాలు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మానవుడు ఉన్నాడు, పిల్లల్ని కనిపెంచుతుంది. అదేవిధంగా మనకి కౌ కానీ బఫెలోస్ కానీ ఇవన్నీ కూడా కనిపెంచుతాయి. ఇవన్నీ కూడా క్షీరదాలే. కాబట్టి క్షీరదాలు అన్నీ కూడా శిశోత్పాదకాలు అని చెప్తాము. అంటే యాక్చువల్గా ఇక్కడ మనకి దీన్ని సాధారణీకరణాలని చెప్తాము. సిద్ధాంతం అంటే అనువంశ సిద్ధాంతము, తర్వాత కణ సిద్ధాంతము, మెండల్ అనువంశిక. సో తర్వాత మనకి మూడవది కార్యసరళి సంబంధమైన జ్ఞానం, ప్రొసీజరల్ నాలెడ్జ్ అని చెప్తాము. అంటే ఏంటంటే దీంట్లో ఎటువంటి జ్ఞానం ఉంటుందంటే ప్రయోగాలు చేయటం, ఎక్స్పెరిమెంట్ చేయటము, అదేవిధంగా కృత్యాలు యాక్టివిటీ చేయటము, అదేవిధంగా పరికరాలు ఎలా వాడుకోవాలి అనేటువంటి జ్ఞానాన్ని ఇక్కడ చేర్చారనమాట. అది కార్యసరళి సంబంధమైనటువంటి జ్ఞానం లేదా ప్రొసీజర్ నాలెడ్జ్ అని చెప్తాము. అంటే ప్రయోగం చేసే జ్ఞానము, పరికరాలు వాడే జ్ఞానము, యాక్టివిటీ కృత్యాలు చేసే జ్ఞానాన్ని ఇక్కడ ఇచ్చారనమాట. తర్వాత పరిణీత సంజ్ఞానాత్మక సంబంధమైనటువంటి జ్ఞానం, ఇది మెటాకాగ్నిటివ్ నాలెడ్జ్ అని చెప్తాము. అంటే ఏంటంటే ఇక్కడ మొత్తం మనకి 4 జ్ఞాన నిర్మాణాల గురించి చెప్పారు. ఒకటి యథార్థమైనటువంటి జ్ఞానము, 2 భావన సంబంధమైనటువంటి జ్ఞానము, 3 కార్యసరళి సంబంధమైనటువంటి జ్ఞానము, తర్వాత 4వది పరిణీత సంజ్ఞానాత్మక సంబంధమైనటువంటి జ్ఞానం అనమాట. అంటే ఇదేంటంటే ఈ మెటాకాగ్నిటివ్ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ గురించి తెలుసుకునే నాలెడ్జ్. ఏదైనా ఒక జ్ఞానం గురించి తెలుసుకునే ఇంకో జ్ఞానాన్ని మనం ఈ పరిణీత సంజ్ఞానాత్మక సంబంధమైనటువంటి జ్ఞానం అని చెప్తాము. తర్వాత ఇక్కడ ఏంటంటే విద్యార్థి తన సొంత అభ్యాసన శైలిపై కలిగినటువంటి అవగాహన, ఎవరైనా ఒక విద్యార్థి
తను ఎలా చదువుతాడు, తన అభ్యాసన స్థాయిపై ఒక అభిప్రాయం ఉంటాడు. సో ఎవడైనా ఒక విద్యార్థి తన అభ్యాసనపై స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉంటే అటువంటి నాలెడ్జ్ని పరిణిత సంజ్ఞానాత్మక సంబంధమైన జ్ఞానం అని చెప్తాము. అంటే వీళ్ళు విద్యా లక్ష్యాలు సవరించేటప్పుడు ఈ విద్యార్థి యొక్క సొంత అభ్యాసన శైలిపై కలిగి ఉన్న అవగాహనను కూడా వీళ్ళు పరిగణనలో తీసుకున్నారు. అంటే ఈ విద్యా లక్ష్యాల ప్రకారం ఏంటి, విద్యార్థి యొక్క అభ్యాసన శైలి మీద, అతడి అభ్యాసన మీద అతడికి ఖచ్చితంగా ఒక అవగాహన ఉండాలని వీళ్ళిద్దరు కూడా ఈ విద్యా లక్ష్యాలని సవరించి దీంట్లో ఆ విషయాలు పొందుపరిచారు. తర్వాత పరిణిత సంజ్ఞానాత్మక సంబంధమైన జ్ఞానం అంటే ఏంటి, ఇంకో డెఫినేషను, నేర్చుకున్న జ్ఞానమును నిత్య జీవితంలో ఎలా ఉపయోగించాలో తెలిపే జ్ఞానం. ఏదైనా ఒక నాలెడ్జ్ మనం నేర్చుకున్నప్పుడు అది నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలిపే జ్ఞానమే పరిణిత సంజ్ఞానాత్మక సంబంధమైనటువంటి జ్ఞానం. ఇది జ్ఞానం గురించి తెలుసుకునేటువంటి జ్ఞానం. ఇది విద్యార్థి తన సొంత అభ్యాసన శైలిపై కలిగినటువంటి అవగాహన, నేర్చుకున్న జ్ఞానమును నిత్య జీవితంలో ఎలా ఉపయోగించాలో తెలిపే జ్ఞానమే పరిణిత సంజ్ఞానాత్మక సంబంధమైనటువంటి జ్ఞానం. అంటే మనకి ఈ విద్యా లక్ష్యాలు అనేవి ఆండర్సన్ అండ్ క్రాత్వాల్ విద్యా లక్ష్యాలు ద్విపరిణాత్మకంలో ఉంటాయి. ఒకవైపు ఏమో జ్ఞాన నిర్మాణాలు ఉంటాయి, రెండో వైపు వచ్చేసి మనకి ఈ సంజ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం ఉంటుంది. సో ఇది జ్ఞాన నిర్మాణం గురించి మాట్లాడాము. తర్వాత రెండోది మనకి సంజ్ఞానాత్మక ప్రక్రియల పరిమాణం అని చెప్తాం అనమాట. సో మీకు చెప్పాను వివరంగా, 6వ వీడియోలో చెప్పాను. ఇది మనకి వీడియో నెంబర్ 7 అవుతుంది. 6th వీడియో చూస్తే మీకు ఈ 7th వీడియో క్లారిటీ వస్తుంది. ఇది మనకి ద్విపరిణామాత్మకంలో ఒకవైపు ఉన్నటువంటి జ్ఞాన పరిమాణము అయిపోయింది. తర్వాత రెండోది ఏంటంటే మనకి ఇదే ఇంపార్టెంట్, మనకి సంజ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణము. దీన్ని సాధారణంగా మనం లక్ష్యాలని అంటామన్నమాట. అంటే 1956లో ఈ బ్లూమ్ యొక్క విద్యా లక్ష్యాల్లో మనకి లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలే ఇవి ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట. కానీ అక్కడ లక్ష్యాలకి ఇక్కడ లక్ష్యాలకి కొంచెం తేడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, సంజ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం అంటే ఇందులో ఏముంటాయి అంటే మనకి యాక్చువల్గా ఇదే మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు సంజ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణము, ఇంకోటి ఏంటంటే మనకి మనం 6వ వీడియోలో చెప్పుకున్నాము, ఇప్పుడు 7వ వీడియో కంటిన్యూ చేసాము, జ్ఞాన పరిమాణం. అంటే ఒకవైపు జ్ఞాన పరిమాణం ఉంటుంది, రెండో వైపు ఏముంటుందమ్మా ఇక్కడ సంజ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం. కాబట్టి ఈ సవరించినటువంటి విద్యా లక్ష్యాలు అనేవి ద్విపరిణాత్మకంలో ఉంటాయి, 2 డైమెన్షన్లో ఉంటాయని అర్థం. సో ఇక్కడ చూస్తే దీంట్లో ఏముంటాయి, ఈ సంజ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణంలో ఏముంటాయి అంటే జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడే ప్రక్రియలు ఉంటాయి. వీటిని మనం జ్ఞాపకం ఉంచుకోవటము, అప్లయింగ్ చేసుకోవటము, క్రియేటింగ్ వరకు. నేను చెప్పాను కదా, జ్ఞాపకం ఉంచుకోవటం నుంచి క్రియేటింగ్ వరకు ఉన్నటువంటి వీటిని ఏమని చెప్తామంటే జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడే ప్రక్రియ అని చెప్తాము. సో వీటన్నిటిని కలిపి సంజ్ఞానాత్మక ప్రక్రియల పరిమాణం చెప్తాం. అంటే సంజ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం అనేది ఇది రెండోది. ఇది దీంట్లో ఏముంటుంది, నేను చెప్పినలాగన జ్ఞాపకం ఉంచుకోవడము, అదేవిధంగా అండర్స్టాండింగు, ఈ యొక్క అప్లయింగు, ఎవాల్యుయేటింగు అండ్ క్రియేటింగ్ అని ఉంటాయి చెప్పాను. అంటే సవరించినటువంటి విద్యా లక్ష్యాలు ఉంటాయి. సో జ్ఞాపకం ఉంచుకోవడం నుంచి క్రియేటింగ్ వరకు ఉంటాయి అన్నమాట దీంట్లో. అది దేనికి ఎలా యూజ్ అవుతుందంటే జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడే ప్రక్రియలు ఉంటాయి, జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడే ప్రక్రియలు ఉంటాయి. ఆ ప్రక్రియలన్నా అక్కడ లక్ష్యాలన్నా ఒకటే. మనం గత వీడియోలో చెప్పాము, జ్ఞాపకం ఉంచుకోవడం నుంచి క్రియేటింగ్ వరకు ఇవి సవరించిన లక్ష్యాలు ఉంటాయి. వీటన్నిటిని కలిపి మనకి లేదా ఇవన్నీ ఎలా యూజ్ అవుతాయి అంటే జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడే ప్రక్రియలు ఉంటాయి. ఓకే, మీకు ఇంకా అర్థం కాలేదు చూడండి. సంజ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణంలో దీంట్లో మనకి ఖచ్చితంగా ఇక్కడ 3 విషయాలు ఉంటాయి. దీంట్లో ఏముంటాయి, జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడే ప్రక్రియలు ఉంటాయి. అంటే జ్ఞాపకం ఉంచుకోవడం నుంచి క్రియేటింగ్ వరకు నేను చెప్పిన వీడియోలో క్లారిటీగా చెప్పాను. జ్ఞాపకం ఉంచుకోవడం నుంచి క్రియేటింగ్ వరకు ఉంటాయి అన్నమాట. ఇది ఫస్ట్ వన్. తర్వాత ఇంకేముంటాయి, సంజ్ఞానాత్మక ప్రక్రియల ఉపవర్గాలు ఉంటాయి. వీటినే స్పష్టీకరణలు అని చెప్తాము. ఈ జ్ఞాపకం ఉంచుకోవడం నుంచి క్రియేటింగ్ వరకు దీన్ని లక్ష్యాలు అని చెప్తాము. ఓకే, తర్వాత మనకి ఏముంటాయి, స్పష్టీకరణ అనే మాట ఎక్కడ వాడలేదు. ఇదేమో జ్ఞాపకం ఉంచుకోవడం నుండి క్రియేటింగ్ వరకు కూడా లక్ష్యాలు ఉంటాయని చెప్పాను. ఈ లైన్ లక్ష్యాలకు సంబంధించింది. ఇంకేముంటుంది,
సంజ్ఞానాత్మక ప్రక్రియల ఉపవర్గాలు ఉంటాయి. ఇదే సవరించినటువంటి ఈ యొక్క విద్యా లక్ష్యాల్లో పాత విద్యా లక్ష్యాల్లో లక్ష్యాలకి స్పష్టీకరణలు ఉంటే ఇక్కడ లక్ష్యాలు ఉంటాయి కానీ స్పష్టీకరణలు ఉండవు. వీటిని మనం ఏమని చెప్తామంటే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఉపవర్గం అని చెప్తాము. మనం తెలియటానికి స్పష్టీకరణ అని రాసాము. ఓకేనా? ఇంకేముంటాయి? విద్యార్థి చేసే అభ్యాసన కృత్యాలు ఉంటాయి అన్నమాట. సవరించినటువంటి విద్యా లక్ష్యాలలో ద్విపరిణామాత్మకమైనది కాబట్టి 2 డైమెన్షన్ కాబట్టి ఒకవైపు జ్ఞాన నిర్మాణం ఉంటుంది. అదేంటి? యథార్థ సంబంధమైన జ్ఞానము, భావన సంబంధమైన జ్ఞానము, కార్యశైలి సంబంధమైన జ్ఞానము, అది పరిణిత సంజ్ఞానాత్మక సంబంధమైనటువంటి జ్ఞానము. పరిణిత సంజ్ఞానాత్మక సంబంధమైనటువంటి జ్ఞానం. మొత్తం 4 జ్ఞానాలు ఉంటాయి. జ్ఞాన పరిమాణం అయిపోయింది. తర్వాత ఇటు వస్తే మనకి ఏముంటాయి? సంజ్ఞానాత్మక ప్రక్రియల పరిమాణం ఉంటుంది. మరి దీంట్లో మనకి ఏముంటాయి అంటే జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడే ప్రక్రియలు ఉంటాయి. మీకు తర్వాత మీకు చెప్తాను. ఇది జ్ఞాపకం ఉంచుకోవడం నుంచి క్రియేటింగ్ వరకు. అంటే జ్ఞాపకం ఉంచుకోవడము, అవగాహన పొందడము, అన్వయించడము, విశ్లేషించడము, మూల్యాంకనం చేయడము, సృష్టించడం అనేవి ఇవి అన్నమాట. జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడే ప్రక్రియలు ఉంటాయి. అవేంటి? జ్ఞాపకం ఉంచుకోవడం నుంచి క్రియేటింగ్ వరకు, జ్ఞాపకం ఉంచుకోవడం నుంచి క్రియేటింగ్ వరకు. తర్వాత ఏంటి? సంజ్ఞానాత్మక ప్రక్రియల ఉపవర్గం. సంజ్ఞానాత్మక ప్రక్రియల ఉపవర్గం అంటే ఏంటి? మనం తెలియడానికి స్పష్టీకరణలు రాసాము. అవి ఏంటంటే ఇవ్వండి: గుర్తించడము, గుర్తుకు తెచ్చుకోవడము, కనుగొనడము, వ్యాఖ్యానించడము. ఇవన్నీ కూడా అంటే లక్ష్యాల్లో మనకి స్పష్టీకరణలు ఉంటాయి కదా, లక్ష్యాలలో స్పష్టీకరణలు ఉంటాయి కదా మామూలుగా 1956లో విద్యా లక్ష్యాల్లో. కానీ సవరించినటువంటి విద్యా లక్ష్యాలలో లక్ష్యాలు ఉంటాయి, దానికి ఉపవర్గాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ కూడా లక్ష్యాలు అవుతాయి, ఇవి ఉపవర్గాలు ఉంటాయి. దీని తర్వాత విద్యార్థి చేసే అభ్యాసన కృత్యాలు ఉంటాయి. మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సంజ్ఞానాత్మక ప్రక్రియల పరిమాణము. మరి సెకండ్ది ఏంటంటే సంజ్ఞానాత్మక ప్రక్రియల పరిమాణం. మరి దీంట్లో ఏం ఉంటుంది అంటే జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడే ప్రక్రియలు ఉంటాయి. జ్ఞానాన్ని పొందడానికి ఉండే ప్రక్రియలు అంటే ఏంటంటే జ్ఞాపకం ఉంచుకోవడం నుంచి క్రియేటింగ్ వరకు వీటిని లక్ష్యాలు అని చెప్పొచ్చు. అంటే ఇవి జ్ఞాపకం ఉంచుకోవడం ఒక లక్ష్యము, అవగాహన పొందడము, అన్వయించడము, విశ్లేషించడము, మూల్యాంకనం చేయడము, సృష్టించడము. ఇవన్నీ జ్ఞానాత్మక రంగానికి చెందినటువంటి సవరించినటువంటి విద్యా లక్ష్యాలు. అంటే ఇవన్నీ కూడా ఈ విద్యా లక్ష్యాలు అవుతాయి. వీటిని ఏమంటాము? ఇవి దేనికి యూజ్ అవుతాయి? జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడే ప్రక్రియలు ఇవి అనమాట. జ్ఞాపకం ఉంచే లక్ష్యాలు 1 2 3 4 5 6 ఇవన్నీ ఏంటి? జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడే ప్రక్రియలు ఇవే. తర్వాత మనకి ఇవి లక్ష్యాలు అనుకుంటాం మనం. జ్ఞాపకం ఉంచుకోవడం నుంచి క్రియేటింగ్ వరకు లక్ష్యాలే కదా. మరి లక్ష్యాల కింద ఏముంటాయి? మనకి స్పష్టీకరణలు ఉంటాయి. కానీ సవరించినటువంటి విద్యా లక్ష్యాలలో స్పష్టీకరణలు అని ఎక్కడ వాడలేదు, ఉపవర్గం అని చెప్పాడు. అందుకే మనం సంజ్ఞానాత్మక ప్రక్రియల ఉపవర్గం అని చెప్పాను. తెలియటానికి స్పష్టీకరణ అని రాశాను. అంటే ఉపవర్గాలంటే ఇవి అన్నమాట. లక్ష్యం జ్ఞాపకం ఉంచుకోవడంలో ఈ 3 వస్తాయి. లక్ష్యం అవగాహన పొందడంలో ఉపవర్గాలు ఇవి వస్తాయి. అన్వయించడంలో ఉపవర్గము, విశ్లేషించడంలో ఉపవర్గము, మూల్యాంకనం చేయడంలో ఉపవర్గము, సృష్టించడంలో ఉపవర్గం. ఇవన్నీ కూడా స్పష్టీకరణలే. కానీ స్పష్టీకరణ అనే మాట వాడాడు, ఇక్కడ వాడలేదు. ఏం వాడాడు? ఉపవర్గాలను వాడాడు. తర్వాత విద్యార్థి చేసే కృత్యాలు ఉంటాయి, అది మనకు అవసరం లేదు. ఈ 3 విషయాలు అనేవి ఈ సంజ్ఞానాత్మక ప్రక్రియల పరిమాణంలో ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అసలు ఈ జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడే ప్రక్రియలు వీటి గురించి మనం చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమిటంటే సంజ్ఞానాత్మక ప్రక్రియ వర్గం ఇవి సంజ్ఞానాత్మక ప్రక్రియ వర్గము. తర్వాత సంజ్ఞానాత్మక ప్రక్రియ ఉపవర్గం అంటే ఏంటి? స్పష్టీకరణాలు. ఇవేమో వర్గం. సంజ్ఞానాత్మక ప్రక్రియ వర్గం అంటే లక్ష్యము, ఇదొక లక్ష్యము, ఇదొక లక్ష్యము, 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 లక్ష్యము. తర్వాత సంజ్ఞానాత్మక ఉపవర్గం అంటే ఇవన్నమాట. అంటే ప్రక్రియలు అంటే జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడే ప్రక్రియలు ఏమని చెప్తాం మనం? సంజ్ఞానాత్మక ప్రక్రియ వర్గం అని చెప్తాము. సంజ్ఞానాత్మక ప్రక్రియ ఉపవర్గం అంటే సేమ్ సంజ్ఞానాత్మక ప్రక్రియ ఉపవర్గం. సో ఇవి లక్ష్యాలు అవుతాయి, ఇవి స్పష్టీకరణలు అవుతాయి. ఇవి లక్ష్యాలు, ఇవన్నీ లక్ష్యాలు, ఇవి స్పష్టీకరణలు. స్పష్టీకరణ అనే మాట వాడాడు అక్కడ, లేదు ఉపవర్గం అని వాడాడు. ఇప్పుడు చూస్తే మనకి ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడే ప్రక్రియలు అన్న సంజ్ఞానాత్మక ప్రక్రియ వర్గం అన్న ఒకటే. సంజ్ఞానాత్మక ప్రక్రియల పరిమాణంలో 3 విషయాలు ఉంటాయి.
ఒకటేమో జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడే ప్రక్రియలు. అది అర్థం కాకపోతే మీరు సంజ్ఞానాత్మక ప్రక్రియల వర్గం అనుకోవాలి, దీన్నేమో సంజ్ఞానాత్మక ప్రక్రియలు ఉపవర్గం అనుకోవాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇదేమో ఇండైరెక్ట్గా ఇది లక్ష్యం అవుతుంది, ఇది స్పష్టీకరణలు అవుతాయి. కాబట్టి ఇక్కడ చూస్తే ఫస్ట్ వన్ మనకి లక్ష్యం ఏంటంటే జ్ఞాపకం ఉంచుకోవడము. ఇదేంటి సంజ్ఞానాత్మక ప్రక్రియల వర్గం అని చెప్తాము. సో మొదటి లక్ష్యం ఏంటంటే జ్ఞాపకం ఉంచుకోవడం. ఇక్కడ నుంచి మనకి డిఎస్సిలో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. సో మనకి ఈ విద్యా లక్ష్యాలు సవరించినవి ద్విపరిణామాత్మకంలో ఉంటాయి. ఒకటి జ్ఞాన పరిమాణము, రెండోది సంజ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం. సో దీంట్లో ఏముంటాయంటే మనకి సంజ్ఞానాత్మక ప్రక్రియ వర్గం ఉంటుంది, అది జ్ఞాపకం ఉంచుకోవడం నుంచి సృష్టించడం వరకు. సంజ్ఞానాత్మక ప్రక్రియ ఉపవర్గం ఉంటుంది, ఇవి స్పష్టీకరణలు అని చెప్తాము. ఇంకోటి తర్వాత అభ్యాసన కృత్యాలు ఉంటాయి విద్యార్థి చేసే, అవి మనకు అప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఈ ఎగ్జామ్ పాయింట్లో ఏమని అడుగుతాడంటే లక్ష్యం జ్ఞాపకం ఉంచుకోవడం కింద ఉండేటువంటి ఉపవర్గాలు ఏంటి, లేదా స్పష్టీకరణలు అంటే ఏంటి. స్పష్టీకరణలు అని చెప్పలేదు, ఉపవర్గాలు అని చెప్పాడు. కాబట్టి లక్ష్యం జ్ఞాపకం ఉంచుకోవడము, లక్ష్యం అవగాహన పొందడము, లక్ష్యం అన్వయించడము, లక్ష్యం విశ్లేషించడము, లక్ష్యం మూల్యాంకనం చేయటము, లక్ష్యం సృష్టించడం, ఇవన్నీ కూడా సంజ్ఞానాత్మక ప్రక్రియల వర్గం. దీన్నే మనం జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడే ప్రక్రియలు అని చెప్తాము. సో ఫస్ట్ మనం చూడండి. సో ఇంకా మీకు అర్థం కావడానికి ఏం చేశానంటే ఇక్కడ సంజ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణంలో కొంచెం మార్చి రాశాను చూడండి. సంజ్ఞానాత్మక ప్రక్రియల వర్గం ఉంటుంది, సంజ్ఞానాత్మక ప్రక్రియల ఉపవర్గం ఉంటుంది, విద్యార్థి చేసే అభ్యాసన కృత్యాలు ఉంటాయని చెప్పేసి 3 రాశాను. సంజ్ఞానాత్మక ప్రక్రియ వర్గం అంటే ఇండైరెక్ట్గా లక్ష్యాలు అని అర్థం. అంటే జ్ఞాపకం ఉంచుకోవడం నుంచి క్రియేటింగ్ వరకు. ఇది సంజ్ఞానాత్మక ప్రక్రియ వర్గం అంటే జ్ఞాపకం ఉంచుకోవడం నుంచి క్రియేటింగ్ వరకు, జ్ఞాపకం ఉంచుకోవడం నుంచి క్రియేటింగ్ వరకు లక్ష్యాలు అని అర్థం. సంజ్ఞానాత్మక ప్రక్రియ ఉపవర్గం అంటే ఇండైరెక్ట్గా స్పష్టీకరణలు అని చెప్తాము. కానీ మనకి స్పష్టీకరణలు ఎక్కడ కూడా మనకి సవరించిన విద్యా లక్ష్యాలు ఇవ్వలేదు. సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వచ్చే ఏరియా ఇది. సంజ్ఞానాత్మక ప్రక్రియల వర్గము లేదా దీని లక్ష్యాలని చెప్తాము, సంజ్ఞానాత్మక ప్రక్రియల ఉపవర్గం లేదా స్పష్టీకరణలు అని చెప్తాము. అంటే ఒక లక్ష్యానికి స్పష్టీకరణలు ఉంటాయి కాబట్టి ఇక్కడ లక్ష్యం ఇది, స్పష్టీకరణలు అవి అనమాట. సో ఫస్ట్ వన్ చూస్తే లక్ష్యం ఏంటంటే జ్ఞాపకం ఉంచుకోవడము, దీన్ని రిమెంబరింగ్ అని చెప్తాము. ఈ జ్ఞాపకం ఉంచుకోవడం అనేటువంటి ఈ యొక్క లక్ష్యాలలో ఉండేటువంటి స్పష్టీకరణలు ఏంటి అని ఎగ్జామ్లో అడుగుతాడు. దీన్ని స్పష్టీకరణ అనొచ్చు లేదా ఉపవర్గం చెప్పాలి. స్పష్టీకరణ అని చెప్పేసి మనకి ఇవ్వలేదు కొత్త బుక్లో, ఉపవర్గాలు అన్నారు కాబట్టి మనం కూడా స్పష్టీకరణాలు అనేటువంటి మాట విడిచిపెట్టి ఉపవర్గం అని చెప్పండి. సో లక్ష్యం జ్ఞాపకం ఉంచుకోవడం అనేది సంజ్ఞానాత్మక ప్రక్రియ వర్గం అవుతుంది, ఇది అవుతుంది. లక్ష్యం అన్న సంజ్ఞానాత్మక ప్రక్రియల వర్గం అన్న ఒకటే కాబట్టి నేను లక్ష్యం అని చెప్తున్నాను. లక్ష్యం జ్ఞాపకం ఉంచుకోవడంలో ఏముంటుంది, గుర్తించడము, గుర్తుకు తెచ్చుకోవటము, కనుగొనటము. గుర్తించడం రిమెంబరింగ్, గుర్తుకు తెచ్చుకోవటం రీకాల్, కనుగొనటం ఫైండింగ్. అంటే జ్ఞాపకం ఉంచుకోవడం అనేటువంటి వర్గంలో ఉపవర్గాలు ఇవి. జ్ఞాపకం ఉంచుకోవడం అనేటువంటి లక్ష్యాల్లో ఇవి స్పష్టీకరణలు అర్థం కావడానికి. సో రెండవ లక్ష్యం ఏంటంటే ఇక్కడ వాట్ ఈజ్ అంటే జ్ఞాపకం ఉంచుకోవడం అంటే ఏంటి, మెమొరీ నుండి జ్ఞానాన్ని వెలికి తీయటమే మనం జ్ఞాపకం ఉంచుకోవటము. సో దీని కోడ్ ఏంటంటే రికగ్నైజింగ్, రీకాల్, ఫైండింగ్. ఇది రిమెంబరింగ్ అంటే ఏంటి, జ్ఞాపకం ఉంచుకోవడం అంటే రిమెంబరింగ్, గుర్తించడం అంటే రికగ్నైజింగ్ అనమాట, గుర్తుకు తెచ్చుకోవడం అంటే రీకాల్, కనుగొనడం అంటే ఫైండింగ్. అంటే ఇది కోడ్ రాశాను. ఇది జ్ఞాపకం ఉంచుకోవడం అంటే లక్ష్యంలో ఉన్నటువంటి స్పష్టీకరణలు లేదా ఉన్నటువంటి ఉపవర్గాలని చెప్తాము. తర్వాత రెండో లక్ష్యం ఏంటంటే అవగాహన పొందటము లేదా దీన్నే సంజ్ఞానాత్మక ప్రక్రియ వర్గం కూడా అని చెప్పాను మీకు. సో లక్ష్యం ఏంటి, అవగాహన పొందడం. ఈ అవగాహన పొందడం అనేటువంటి లక్ష్యంలో ఉన్నటువంటి ఉపవర్గాలు లేదా స్పష్టీకరణలు అంటే ఏంటంటే ఇంటర్ప్రిటింగ్, వ్యాఖ్యానించడము, ఉదాహరణలతో స్పష్టపరచడము, దాన్ని ఎగ్జాంప్లిఫైయింగ్ అని చెప్తాము, వర్గీకరించడము, క్లాసిఫైయింగ్ అని చెప్తాము, సంగ్రహించడము, సమరైజింగ్, పోల్చడము, రిలేషన్ అంటే కంపేర్ చేయటము అండ్ వివరించడము. ఇవన్నీ కూడా
లక్ష్యం అవగాహన పొందడంలో ఉండేటువంటి స్పష్టీకరణ లేదా ఉపవర్గాలని చెప్తాం. ఇది చాలా మీరు బై హ్యాడ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత చూస్తే మనకి లక్ష్యము అన్వయించడం, ఇవన్నీ కూడా జ్ఞానాత్మక రంగానికి చెందినటువంటి లక్ష్యాలు మీకు చెప్పాను. అన్వయించడంలో మనకి నిర్వహించడము, అమలు చేయటము. అన్వయించడం లక్ష్యంలో ఏముంటుంది? నిర్వహించడము, అమలు చేయడము. నిర్వహించడము, అమలు చేయడం అనేటువంటి రెండు స్పష్టీకరణలు ఉంటాయి, లేదా రెండు ఉపవర్గాలు ఉంటాయి. తర్వాత లక్ష్యం ఏంటంటే విశ్లేషించడము, దీంట్లో భేదాలని గుర్తించడము, వ్యవస్థీకరించడము, ఆపాదించడం. మీరు చాలా బట్టి బైహార్ట్ చేయాలి. విశ్లేషించడం మనకి భేదాలను గుర్తించడము, వ్యవస్థీకరించడము, ఆపాదించడం అనేటువంటి ఉపవర్గాలు లేదా స్పష్టీకరణలు ఉంటాయి. తర్వాత లక్ష్యం ఏంటంటే మనకి మూల్యాంకనం చేయటం కదా. ఈ మూల్యాంకనం చేయడం మనకి ఒకటే ఉపవర్గం ఉంది లేదా ఒకటే స్పష్టీకరణ ఉంది, అది తనిఖీ చేయటం అని చెప్పేసి ఇంపార్టెంట్. తర్వాత లక్ష్యం మనకి కొత్తగా వచ్చింది సృష్టించడము. ఇది ఎలా ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి ఉపవర్గాలు లేదా స్పష్టీకరణలు అంటే ఏంటంటే రూపొందించడము, ప్రణాళికను తయారు చేయటము అండ్ ఉత్పత్తి చేయటం, ఇవా ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు ఈ జ్ఞాపకం ఉంచుకోవటము, అవగాహన పొందటము, అన్వయించడము, విశ్లేషించడము, మూల్యాంకనం చేయటము, సృష్టించడం అనేటువంటి ఏంటంటే లక్ష్యాలని చెప్తాము, లేదా సంజ్ఞానాత్మక ప్రక్రియల వర్గం అని చెప్తాము. వీటిని ఇది సంజ్ఞానాత్మక ప్రక్రియల వర్గం అని చెప్తాము. దీన్ని లక్ష్యాలు కూడా అనొచ్చు. లక్ష్యాలు అంటే జ్ఞాపకం ఉంచుకోవడం నుంచి క్రియేటింగ్ వరకు, జ్ఞాపకం ఉంచుకోవడం నుంచి క్రియేటింగ్ వరకు. ఈ లక్ష్యాలకి మనకి ఇవేంటంటే మనకి స్పష్టీకరణలు అని చెప్తాం, లేదా కొత్త సవరించిన దాని ప్రకారం ఏంటి ఉపవర్గాలు అని చెప్తాము. జ్ఞాపకం ఉంచుకోవడంలో ఇవి ఉపవర్గాలు, అవగాహన పొందడంలో ఇవి ఉపవర్గాలు, అన్వయించడంలో ఉపవర్గాలు, విశ్లేషించడంలో ఉపవర్గాలు, మూల్యాంకనం చేయడంలో ఉపవర్గం, సృష్టించడంలో ఉపవర్గాలు, ఇదనమాట. తర్వాత మనం నెక్స్ట్ చూడటానికి ప్రయత్నం చేద్దాం, నెక్స్ట్ టాపిక్ చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇది 7th వీడియో అవుతుంది. 6th వీడియో చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే మాత్రమే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. ఇదంతా కూడా మనకి బిఈడి మెథడాలజీ బుక్లో చాలా డెప్త్గా వెళ్ళి ప్రతి పిన్ టు పాయింట్ మనం చెప్పుకుంటూ వస్తున్నాము. సో నెక్స్ట్ మనకి ఈ 1956లో ఉన్నటువంటి బ్లూమ్ యొక్క విద్యా లక్ష్యాలకి, అదేవిధంగా క్రాత్వాల్ అండ్ అండర్సన్ ఇద్దరు విద్యావేత్తలు సవరించినటువంటి లక్ష్యాలకి ఒక 3 విషయాల్లో తేడా వచ్చిందని చెప్పాను మీకు. మొదటిగా పరిభాష, టెర్మినాలజీ ఎలా వచ్చింది చూసాము మనం. తర్వాత నిర్మాణం ఎలా చూసాము. తర్వాత మూడోది ఏంటంటే మనకి ఉద్ఘాటన లేదా ఎంఫసిస్ అని చెప్తాము. సో ఇక్కడ ఇది మూడవది, అంటే పరిభాషలో, టెర్మినాలజీలో, ఎంఫసిస్లో, స్ట్రక్చర్లో ఈ లక్ష్యాలకి 1956లో ఉన్నటువంటి బ్లూమ్ విద్యా లక్ష్యాలకిను ఈ అండర్సన్ క్రాత్వాల్ విద్యా లక్ష్యాలకి ఈ 3 విషయాల్లో అనేది మనకి తేడా కనిపించింది. ఆల్రెడీ పరిభాష, టెర్మినాలజీ చెప్పుకున్నాము, రెండోది వచ్చేసి స్ట్రక్చర్, నిర్మాణం చూసాము, మూడోది ఉద్ఘాటన లేదా ఎంఫసిస్ అని చెప్తాము. దీన్ని నొక్కి చెప్పటం అని చెప్తాము. సో దీంట్లో మనకి ఇక్కడ చూస్తే విద్యా ప్రణాళిక రూపకల్పనకి, బోధన అభ్యాసనానికి, అదేవిధంగా మదింపు ప్రక్రియలకు, మదింపు అంటే మనకి మూల్యాంకనం చేయటం అని అర్థం, మూల్యాంకనం చేయటం అని అర్థం, మూల్యాంకనం చేయడం అని అర్థం. అంటే ఇక్కడ ఉద్ఘాటన, ఎంఫసిస్ అంటే ఇక్కడ చూస్తే మనకి విద్యా ప్రణాళిక రూపకల్పనకి, బోధన అభ్యాసనానికి, మదింపు ప్రక్రియలకు కావలసిన సామాగ్రిని అభివృద్ధి చేయడానికి ఈ బ్లూమ్ అంటే క్రాత్వాల్ అండర్సన్ సవరించినటువంటి వర్గీకరణ అనేది ప్రామాణికం. ఈ సవరించినటువంటి వర్గీకరణ దేనికి ప్రామాణికము? విద్యా ప్రణాళిక రూపకల్పనకి, అంటే విద్యా ప్రణాళికను రూపొందించేటప్పుడు దానికి సహాయం చేస్తుంది. బోధన అభ్యాసనానికి, అదేవిధంగా మదింపు ప్రక్రియలు లేదా మూల్యాంకనం చేయడం ప్రక్రియలకి కావలసినటువంటి సామాగ్రిని అభివృద్ధి చేయడానికి ఈ సవరించినటువంటి విద్యా లక్ష్యాలు చాలా ఉపయోగపడతాయని చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ మనకి విద్యా ప్రణాళిక రూపకల్పనకి, బోధన అభ్యాసనానికి, మదింపు ప్రక్రియలకు లేదా మూల్యాంకనం చేయడం ప్రక్రియలకు కావలసినటువంటి సామాగ్రిని అభివృద్ధి చేయడానికి సవరించిన వర్గీకరణ ఒక ప్రామాణికంగా ఉంది. తర్వాత ఇక్కడ చూస్తే ఈ పాతది అయినటువంటి బ్లూమ్ వర్గీకరణ 1956లో ఉన్నటువంటి బెంజమిన్ బ్లూమ్ యొక్క వర్గీకరణ పాఠశాల పూర్వదశలో
ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే మనకి ఎలిమెంటరీ స్కూల్లో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అదేవిధంగా మనకి సవరించిన వర్గీకరణ క్రాత్వాల్ అండ్ ఆండర్సన్ వర్గీకరణ మనకి ఉన్నత పాఠశాలలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. బ్లూమ్ వర్గీకరణ ఎలిమెంటరీ స్కూల్లో బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ సవరించినటువంటి వర్గీకరణ క్రాత్వాల్ అండ్ ఆండర్సన్ సవరించారు కదా, మరి ఈ సవరించినటువంటి వర్గీకరణ పాఠశాల ఉన్నత దశలో మనకి యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాడు. తర్వాత మనకి ఈ మొత్తం చూస్తే మనకి 1956కిను ఈ సవరించిన విద్యా లక్ష్యాల్లో ఒక తేడా ఏంటంటే, ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే అభ్యాసన ఉపవర్గాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఏంటి అభ్యాసన ఉపవర్గాలంటే వీటిని మనం స్పెసిఫికేషన్ లేదా స్పష్టీకరణాలు అని చెప్తాము. ఏమంటామండి? స్పష్టీకరణాలు. అంటే డైరెక్ట్గా మనకి ఈ సవరించినటువంటి విద్యా లక్ష్యాల్లో ఒక లక్ష్యం ఉంటుంది, దాని కింద స్పష్టీకరణాలని చెప్పలా. ఒక లక్ష్యం ఉంటే దాని కింద ఉపవర్గం అన్నాడు. ఉపవర్గం అన్న స్పష్టీకరణాలన్న ఒకటే. ఉపవర్గం అన్న స్పష్టీకరణాలను ఒకటే కాబట్టి ఇక్కడ అభ్యాసన ఉపవర్గాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఈ సవరించినటువంటి విద్యా లక్ష్యాల్లో. ఉపవర్గాలన్న స్పష్టీకరణలు ఒకటే. పాత విద్యా లక్ష్యంలో మనం ఒక లక్ష్యం ఉంటే దాని కింద స్పష్టీకరణలు మనం రాస్తాము, స్పెసిఫికేషన్ రాస్తాము. కానీ ఈ సవరించినటువంటి విద్యా లక్ష్యాల్లో ఈ క్రాత్వాల్ ఆండర్సన్ అనేవాళ్ళు ఇద్దరు విద్యావేత్తలు ఈ సవరించినటువంటి విద్యా లక్ష్యాల్లో దేనికి అధిక ప్రాధాన్యత ఇచ్చారంటే అభ్యాసన ఉపవర్గాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అభ్యాసన ఉపవర్గాలంటే ఏమీ లేదండి, అది స్పష్టీకరణలు అని చెప్తాము. ఇది మనకి 1956లో ఉన్నటువంటి బ్లూమ్ యొక్క విద్యా లక్ష్యాలకి, అదేవిధంగా 2001లో ఉన్నటువంటి ఈ సవరించిన విద్యా లక్ష్యాలకి 3 విషయాల్లో తేడా వచ్చిందని మనం చెప్పుకున్నాము. ఒకటి పరిభాషలో తేడా వచ్చింది, నిర్మాణంలో తేడా వచ్చింది, తర్వాత మనకి ఉద్ఘాటన లేదా ఎంఫసిస్ అని చెప్తాము, నొక్కి చెప్పడంలో కూడా మనకి, అంటే ఎంఫసిస్ అంటే నొక్కి చెప్పటం, దాంట్లో కూడా మనకి తేడా వచ్చింది చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఫర్దర్గా మనకి ఆ యొక్క లక్ష్యం ఏంటి, దాని కింద ఉపవర్గం ఏంటి, ఆ ఇంకో లక్ష్యం ఏంటి, ఉపవర్గం ఏంటి, అలా మనం డిస్కస్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ అభ్యాసన లక్ష్యాలు రాయటం. లక్ష్యం అంటే ఏంటి, దాని కింద ఉపవర్గాలు ఎలా వస్తాయి, లేదా సవరించినటువంటి విద్యా లక్ష్యాల ప్రకారం మనకి లక్ష్యం అంటే ఏంటి, దాని కింద ఉపవర్గాలు లేదా స్పష్టీకరణలు ఎలా వస్తాయని చూద్దాము. సో ఇక్కడ మనకి జ్ఞప్తికి తెచ్చుకోవటము, రిమెంబరింగ్ అవుతుంది. తర్వాత మనకి అండర్స్టాండింగ్, అవగాహన పొందటం. అలాగే మనకి ఈ యొక్క జ్ఞానాత్మక రంగంలో 6 లక్ష్యాలు అనేవి పాత దానికంటే మనకి సవరించాం, మనం పరిభాషలో మనం చూసాము. సో ఇక్కడ మనకి ఇది అభ్యాసన లక్ష్యాలు రాయటం అంటే ముందు ఒక ఇదంతా కూడా జ్ఞానాత్మక రంగానికి చెందినటువంటి ఒక లక్ష్యం పేరేంటంటే జ్ఞప్తికి తెచ్చుకోవటం లేదా రిమెంబరింగ్ అని చెప్తాము. దీనికి మనం స్పష్టీకరణలు రాయాలి. కానీ సవరించిన విద్యా లక్ష్యాల ప్రకారము ఈ లక్ష్యాల కింద మనకి ఉపవర్గాలు ఉంటాయి. సో గమనించండి. కాబట్టి ఇది జ్ఞప్తికి తెచ్చుకోవడం అని చెప్తాము, రిమెంబరింగ్ అని చెప్తాము. ఇది ఒక లక్ష్యం అవుతుంది. దీని కింద మనం జ్ఞప్తికి తెచ్చుకోవడం చెప్తున్నాడు, రిమెంబరింగ్ అని చెప్తాము. ఇది ఒక లక్ష్యం. దీనికి స్పష్టీకరణ మనం రాస్తాము. కానీ మారినటువంటి లేదా సవరించినటువంటి విద్యా లక్ష్యాల ప్రకారం మన స్పష్టీకరణ రాయము, ఉపవర్గం అని రాస్తామన్నమాట. ఇక్కడ చూస్తే ఇదంతా జ్ఞప్తికి తెచ్చుకోవడము, అవగాహన పొందటము, అన్వయించుకోవడము, సంశ్లేషణ అంటే సృష్టించడము, మూల్యాంకనం చేయటం అనేది జ్ఞానాత్మక రంగానికి చెందినటువంటి విద్యా లక్ష్యాలు. అవి బ్లూమ్ విద్యా లక్ష్యాలు కంటే అవి సవరించబడ్డాయి. మనం ఆల్రెడీ టెర్మినాలజీలో మనం మాట్లాడాము, పరిభాషలో మనం మాట్లాడాము. సో ఫస్ట్ వన్ ఏంటంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేటువంటి లక్ష్యం. దీన్ని ఇంగ్లీష్లో రిమెంబరింగ్ అంటారు. అసలు ఏంటి జ్ఞప్తికి తెచ్చుకోవడం అంటే ఏంటంటే మనకి నేర్చుకున్నటువంటి విషయాలని యథాతథంగా గుర్తు తెచ్చుకోవటం అని చెప్తాం సింపుల్గా. లేదా మెమొరీని అంటే మన మెదడులో ఉన్నటువంటి విషయాలను యథాతథంగా గుర్తుకు తెచ్చుకోవటమే మనకి జ్ఞప్తికి తెచ్చుకోవటం లేదా రిమెంబరింగ్ అని చెప్తాము. నేర్చుకున్న విషయాలను మెదడులో దాచి అవసరమైనప్పుడు జ్ఞప్తికి తెచ్చుకోవటం. ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకుంటాం మనం, మెమొరీలో పెట్టి దాన్ని అవసరమైనప్పుడు మాత్రమే బయటకు తీస్తాం. దాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం అని చెప్తాము. ఇంకా మనం చెప్పొచ్చు, మనకి
నేర్చుకున్నటువంటి విషయాలను యథాతథంగా గుర్తు తెచ్చుకోవటం. ఏదైనా మన విషయాన్ని నేర్చుకుంటాము, దాన్ని యథాతథంగా బయటకు తీస్తే అది జ్ఞప్తికి తెచ్చుకోవడం అవుతుంది. ఇది ఒక లక్ష్యం అన్నమాట. అంటే తర్వాత ఈ విద్యార్థి బయాలజీకి సంబంధించినటువంటి పదాలను, ఏవైతే జీవశాస్త్రానికి చెందినటువంటి పదాలను కావచ్చు, పేర్లను కావచ్చు, డేట్స్ తేదీలను కావచ్చు, యథార్థాలను కావచ్చు, భావనలను కావచ్చు, పద్ధతులను, విధానాలను, సూత్రాలను, నియమాలను, నిర్వచనాలను యథాతథంగా గుర్తుకు తెచ్చుకుంటాడు. అది జ్ఞప్తికి తెచ్చుకోవడం అవుతుంది. తర్వాత మనం చూస్తే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. విద్యార్థి మానవుడి యొక్క జ్ఞానేంద్రియాన్ని గుర్తుకు తెచ్చుకుంటాడు. ఇక్కడ చూడండి, గుర్తుకు తెచ్చుకుంటాడు అంటే ఇది ఎటువంటి లక్ష్యం? జ్ఞప్తికి తెచ్చుకునే లక్ష్యము. అంటే మనకి ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేటువంటి ఈ లక్ష్యంలో మనకున్నటువంటి ఉపవర్గాలు లేదా స్పష్టీకరణలు అంటే ఏంటంటే ఆర్ఆర్ఎఫ్ అని చెప్పాను మీకు. అంటే దీంట్లో జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేటువంటి లక్ష్యంలో మనకి గుర్తించుట, రికగ్నిషను, గుర్తుకు తెచ్చుకోవటము, రిమెంబరింగు, కనుగొనటము, ఫైండింగు, ఈ మూడు ఉంటాయి. ఈ మూడింటిని మనం స్పష్టీకరణలని చెప్తాం. యాక్చువల్గా అయితే స్పష్టీకరణలని చెప్తాం దీన్ని, లేదా సవరించిన విద్యా లక్షణాల ప్రకారము దీన్ని ఉపవర్గాలని చెప్తాం. కాబట్టి జ్ఞప్తికి తెచ్చుకోవడం మనకి ఏముంటాయండి? గుర్తించడము, గుర్తుకు తెచ్చుకోవడము, కనుగొనడము, రికగ్నైజింగ్, రిమెంబరింగ్, ఫైండింగ్ అని చెప్తాం అన్నమాట. అంటే ఒక విద్యార్థి మానవుడి యొక్క జ్ఞానేంద్రియాలను గుర్తుకు తెచ్చుకున్నాడు అంటే ఇది ఎటువంటి లక్ష్యము? జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేటువంటి లక్ష్యము ఇదన్నమాట. అంటే విద్యార్థి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి పదాలను, పేర్లను, తేదీలను, యథార్థాలను, భావనలను, పద్ధతులను, విధానాలను, సూత్రాలను, నియమాలను, నిర్వచనాలు యథాతథంగా గుర్తుకు తెచ్చుకుంటే అటువంటి లక్ష్యాన్ని ఏమని చెప్తామంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం అని చెప్తాము. ఇప్పుడు ఒక టీచర్ ఏం చేస్తాడంటే ఒక పూర్వ పదం ఇస్తాడు. బయో అని ఇచ్చాడు అనుకోండి, విద్యార్థి ఏం చేస్తాడంటే బయో అని చెప్పేసి తన నేర్చుకున్నటువంటి విషయాలని బయాలజీ అని, బయో ఎక్యుమిలేషన్ అని, తర్వాత మనకి బయో ఫెర్టిలైజర్స్ అని చెప్పేసి, బయో గ్యాస్ అని చెప్పేసి జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. అంటే టీచర్ ఒక పదం ఇస్తే బయో అనే పదం ఇచ్చింది ఇక్కడ, ఆ బయో అనేటువంటి పదాన్ని పట్టుకొని వీడు ఏం చేస్తాడంటే తన మైండ్లో ఆల్రెడీ నేర్చుకున్నటువంటి విషయాలని బయోతో అంటే పూర్వ పదంతో బయో ఫెర్టిలైజర్స్ అంటాడు, బయోగ్యాస్ అని గుర్తుకు తెచ్చుకుంటాడు. ఇది జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేటువంటి లక్ష్యం. తర్వాత టీచర్ అనేవారు అంత్యపదం కల్చర్ ఇచ్చాడు అనుకోండి, విద్యార్థికి ఏం జ్ఞప్తికి వస్తుందంటే అగ్రికల్చర్ అని, సెరికల్చర్ అని, ఆక్వా కల్చర్ అని, టిష్యూ కల్చర్ అని చెప్పేసి తనకి జ్ఞప్తికి వస్తుంది. తర్వాత కాలుష్యం అనేటువంటి ఒక వర్డ్ ఇచ్చామనుకోండి అంత్యపదము, అది గాలి కాలుష్యం అంటాడు, నీటి కాలుష్యం చెప్పేసి గుర్తుకు తెచ్చుకుంటాడు. అంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేటువంటి లక్ష్యం ఏంటంటే ఏదైనా విద్యార్థి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ఈ సూత్రాలను, సిద్ధాంతాలని, పదాలని, నిర్వచనం అన్నీ కూడా యథాతథంగా గుర్తుకు తెచ్చుకుంటాడు, జ్ఞప్తికి తెచ్చుకుంటాడు, లేదా గుర్తిస్తాడు, లేదా రీకాల్ గుర్తుకు తెచ్చుకోవడం, గుర్తించడం, ఇవన్నీ కూడా దేని కింద వస్తాయి? జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేటువంటి లక్ష్యం కింద ఈ యొక్క ఉపవర్గాలు వస్తాయి. గుర్తించుట, గుర్తుకు తెచ్చుకోవడము, కనుగొనడము. ఇది మనకి బిఈడి న్యూ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ అనమాట. ఏమీ లేదు. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, విద్యార్థి మానవుడి జ్ఞానేంద్రియాలను గుర్తుకు తెచ్చుకున్నాడు అనేటువంటి ఒక క్వశ్చన్ ఇస్తే ఇది ఏ లక్ష్యం అంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం లక్ష్యం అవుతుంది. మరి ఏ ఉపవర్గం అంటే మనకి రికగ్నైజ్ అవుతుంది అనమాట. అంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేది యాక్చువల్గా అయితే ఒక లక్ష్యం అంటే దీంట్లో గుర్తించడం రికగ్నైజింగ్ అండ్ గుర్తుకు తెచ్చుకోవడం రిమెంబరింగ్, ఫైండింగ్ కనుగొనడం, ఈ మూడు కూడా ఉపవర్గాలు లేదా స్పష్టీకరణాలు. అది లక్ష్యము, ఇది ఉపవర్గం, అది లక్ష్యము, ఇవి స్పష్టీకరణాలు అనమాట. మనకి బిఈడి టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడు ఎగ్జాంపుల్ చూడండి. మైక్రోస్కోప్ని తాకి దాని ద్వారా భాగాన్ని గుర్తించి, అంటే మైక్రోస్కోప్ని చూసి దాన్ని ఒకసారి మనం తాకి దాని భాగాలను గుర్తించి
అదే మైక్రోస్కోప్ లో విద్యార్థులు సూక్ష్మ జీవుల యొక్క స్లైడ్ ని గమనించారు. మరి ఇది ఏ లక్ష్యం అంటాడు ఎగ్జామ్ లో? జ్ఞప్తికి తెచ్చుకోవడం. ఇటువంటి ఎగ్జాంపుల్ మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి కాబట్టి ఈ ఎగ్జాంపుల్ ఇచ్చేసి అది ఏ లక్ష్యం అని చెప్పొచ్చు. కాబట్టి జ్ఞప్తికి తెచ్చుకోవడం కదా. మరి జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేటువంటి లక్ష్యంలో మనకి 3 ఉపవర్గాలు ఉన్నాయి: గుర్తించుట, గుర్తుకు తెచ్చుకోవడం, కనుగొనడం. తర్వాత మనకి శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు, శైవలాలు, బ్యాక్టీరియా స్లైడ్ ద్వారా వాటి నిర్వచనాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు. ఇక్కడ జ్ఞప్తికి తెచ్చుకున్నాడని ఆప్షన్ ఉందన్నమాట. అంటే ఏంటి? ఇక్కడ శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు, శైవలాలు, బ్యాక్టీరియల్ స్లైడ్ ద్వారా వాటి నిర్వచనాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. నిర్వచనాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు అంటే అది ఏ లక్ష్యం అవుతుంది? జ్ఞప్తికి తెచ్చుకోవడం లేదా రిమెంబరింగ్ అవుతుంది. తర్వాత ఏంటి? మనకి సూక్ష్మజీవులు వ్యాపించే పరిస్థితులను తెలుపుతాడు. విద్యార్థి సూక్ష్మజీవులు ఎలా వ్యాపిస్తాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ మనకి తెలుపుతాడు. మరి అది ఏమవుతుందంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం అవుతుంది. మరి ఇటువంటి లక్ష్యాల మీద ప్రశ్నలు అడిగినప్పుడు గుర్తుకు తెచ్చుకోవడము, జ్ఞప్తికి తెచ్చుకోవడము, కనుగొనడము అంటే కదా, కనుగొనడము, గుర్తుకు తెచ్చుకోవడం, గుర్తించుట. ఆ ఇచ్చే క్వశ్చన్లో ఈ మూడిట్లో ఏదో అవుతుంది అనుకోండి. ఈ మూడిట్లో గుర్తించుట, గుర్తుకు తెచ్చుకోవడం, కనుగొనడము, రికగ్నైజింగ్, రీకాల్, ఫైండింగ్, ఈ 3 క్వశ్చన్లో ఉంటే అది ఏ లక్ష్యం అవుతుంది? జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేటువంటి లక్ష్యం అవుతుంది. తర్వాత మనకి ఉపయోగకరమైనటువంటి హానికర సూక్ష్మజీవుల మధ్య తేడాలని 2 ఉదాహరణలతో తెలుపుతారు అనమాట. అంటే ఉపయోగకరమైన సూక్ష్మజీవులకి హానికర సూక్ష్మజీవుల మధ్య తేడాలని ఒక 2 ఎగ్జాంపుల్తో చెప్తాడు, 2 ఉదాహరణలతో పేర్కొంటాడు. అంటే ఇక్కడ ఉపయోగకరమైన హానికరమైన సూక్ష్మజీవుల మధ్య తేడాలని 2 ఉదాహరణలతో పేర్కొంటాడు. మరి ఇది ఏ లక్ష్యం అవుతుందంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం. యాక్చువల్గా క్వశ్చన్లో ఈ 3 ఉంటే మీరు జ్ఞప్తికి తెచ్చుకోవడం పెట్టండి. కానీ ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 3-4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి ఇవి బాగా బైహైట్ చేయండి. ఇక్కడ మైక్రోస్కోప్ని తాకి దాని భాగాలు గమనించి ఆ మైక్రోస్కోప్ కింద ఒక విద్యార్థి స్లైడ్ని అబ్జర్వ్ చేశాడు అంటే అది జ్ఞప్తికి తెచ్చుకోవడం లక్ష్యం అవుతుంది. తర్వాత మనకి శిలీంధ్రాలు, ప్రోటోజోవా, శైవలాలు, బ్యాక్టీరియా స్లైడ్ ద్వారా వాటి యొక్క స్లైడ్స్ ద్వారా వాటి యొక్క డెఫినేషన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు అంటే అది జ్ఞప్తికి తెచ్చుకోవడం లక్ష్యం అవుతుంది. తర్వాత సూక్ష్మజీవులు వ్యాపించే పరిస్థితులని విద్యార్థి తెలుపుతున్నాడు అంటే అది ఏ లక్ష్యం అంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం లక్ష్యము. తర్వాత ఉపయోగకరమైన సూక్ష్మజీవులు, హానికర సూక్ష్మజీవుల మధ్య తేడాలని ఒక 2 ఎగ్జాంపుల్స్తో విద్యార్థి మనకి తెలిపాడు అనుకోండి, పేర్కొన్నాడు అనుకోండి, అది ఏ లక్ష్యం అవుతుంది? జ్ఞప్తికి తెచ్చుకోవడం. కాబట్టి ఇక్కడ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఒక క్వశ్చన్ ఇచ్చేసి ఆ క్వశ్చన్లో మనకి కీ పాయింట్ ఏంటంటే గుర్తించాడు, గుర్తుకు తెచ్చుకున్నాడు, కనుగొన్నాడు, ఈ 3 కీ వర్డ్స్ ఉంటే అది ఖచ్చితంగా ఏ లక్ష్యం అవుతుందంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం లక్ష్యం అవుతుంది. మరి ఈ జ్ఞప్తికి తెచ్చుకోవటం, ఈ రిమెంబరింగ్ అంటే ఈ రిమెంబరింగ్ అనేటువంటి లక్ష్యానికి ఉపవర్గాలు ఇదవుతాయి లేదా దీన్నే స్పష్టీకరణలని చెప్తాము. ఓకే, ఇది తర్వాత చూస్తే మనకి ఇట్లా ఒకసారి. సో మనకి 1956లో ఉన్నటువంటి విద్యా లక్ష్యాలని 2 శాస్త్రవేత్తలు సవరించారని చెప్పాము. అక్కడ ఉన్నటువంటి జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి విద్యా లక్ష్యాలని వారు ఇక్కడ కొంత మార్చి రాశారు. ఒకటేమో ముందు ఏమన్నారు? జ్ఞానాన్ని ఏమన్నారు? జ్ఞప్తికి తెచ్చుకోవడం అని చెప్పారు. ఇప్పుడు అవగాహన దేని ఏమని చెప్తారు? అవగాహన పొందడం అని చెప్తున్నారు. కాబట్టి మనకి ఈ జ్ఞానాత్మక రంగంలో సవరించిన దాంట్లో మొదటి లక్షణం జ్ఞప్తికి తెచ్చుకోవడం అయితే రెండవ లక్ష్యం ఏంటంటే అవగాహన పొందడం లేదా అండర్స్టాండింగ్ అవుతుంది. ఒక లక్ష్యం ఉంటుంది, దాని కింద ఉదాహరణలు. అలాగా మనం ఏం చేయాలంటే ఈ సవరించినటువంటి విద్యా లక్ష్యాల్లో రిమెంబరింగు, అండర్స్టాండింగు, అప్లయింగు, తర్వాత మనకి క్రియేటింగు, ఎవాల్యుయేటింగ్ అన్నీ మనం చదువుకోవాలి. సో మనకి రెండవ లక్ష్యం ఏంటంటే అండర్స్టాండింగ్ లేదా అవగాహన పొందడం అని. ఓకే, ఏంటంటే నేర్చుకున్నటువంటి విషయాలను తనకి అనుకూలంగా మార్చుకుంటాడు వీడు. ఏదైనా ఒక విద్యార్థి విషయాన్ని నేర్చుకుంటాడు, తనకి ఇష్టమైన రీతిలో చెప్తాడు. ఇప్పుడు కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటి నిర్వచనాన్ని విద్యార్థి నేర్చుకున్నాడు అనుకోండి,
అది టెక్స్ట్ బుక్లో ఒకలాగా ఉంటుంది, వీడు చెప్పేది తన సొంత మాటలు చెప్తాడు. కాబట్టి నేర్చుకున్నటువంటి విషయాలను తనకు అనుకూలంగా మార్చి చెప్తాడు. అటువంటి లక్ష్యాన్ని ఏమని చెప్తామంటే అండర్స్టాండింగ్ లేదా అవగాహన పొందడం అని చెప్తాము. ఓకే, తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్ రాసిన చూడండి. కిరణజన్య సంయోగ నిర్వచనమును సొంత మాటల్లో నేర్చుకుంటాడు. మరి ఈ విద్యార్థిలో ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే అండర్స్టాండింగ్ లేదా అవగాహన పొందడం అని అర్థం. సో తర్వాత ఏంటంటే ఇక్కడ తాను పొందినటువంటి జ్ఞానమును సొంత ఆలోచన జోడిస్తాడు. అంటే తన పొందినటువంటి జ్ఞానానికి తన సొంత ఆలోచన జోడించి చెప్తాడు. అటువంటి లక్ష్యాన్ని ఏమని చెప్తామంటే అండర్స్టాండింగ్ అని చెప్తాము. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఈ ఎగ్జాంపుల్ కూడా బీఈడి మెథడాలజీలో న్యూ టెక్స్ట్ బుక్లో కాబట్టి మనం ఈ లక్ష్యాలకి చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చుకోవచ్చు మనం. కానీ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి లక్ష్యాలకి ఆ ఉదాహరణలు ఉన్నాయి కదా ఎగ్జాంపుల్స్, అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగటానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఈ అండర్స్టాండింగ్ మీద, ఈ జ్ఞప్తికి తెచ్చుకోవడం మీద అనేక ఉదాహరణలు చెప్పొచ్చు మనం. కానీ టెక్స్ట్ బుక్ నుంచి మనం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమన్నాడు? శ్వాసక్రియ ప్రక్రియను వివరించాడు. ఒక విద్యార్థి శ్వాసక్రియ ఎలా జరుగుతుందో ఆ ప్రక్రియని వివరించాడు. ఏం చేశాడండి? వివరించాడు. వివరించాడంటే ఇక్కడ మనకి ఇక్కడ రాశాను చూడండి. ఈ అండర్స్టాండింగ్ అనేటువంటి లక్ష్యానికి ఉపవర్గాలు ఇవి లేదా స్పష్టీకరణాలు. చూడండి, ఇక్కడ వివరించడం ఉందా అంటే వివరించడం అనే కీ పాయింట్ వస్తే అది ఏ లక్ష్యం అవుతుంది? అండర్స్టాండింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ రాశాను చూడండి. తర్వాత శ్వాసక్రియ ప్రక్రియలో ఉన్నటువంటి స్టెప్స్, సోపానాల సారాంశాన్ని తెలపటము. ఏరోబిక్ రెస్పిరేషన్కి ఎనరోబిక్ రెస్పిరేషన్కి మధ్య భేదాలని తెలుపుతాడు. భేదాలని తెలపటం వేరు, ఆ భేదాలని 2 ఉదాహరణలతో వివరించడం వేరు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడేమో ఉపయోగకరమైన హానికరమైన సూక్ష్మజీవుల మధ్య తేడాలను 2 ఉదాహరణలతో పేర్కొన్నాడు అంటే జ్ఞప్తికి తెచ్చుకోవటము. ఇక్కడ వాయు శాస్త్రక్రియ అవాయు శాస్త్రక్రియ మధ్య భేదాలను తెలిపాడంటే అది అండర్స్టాండింగ్ లేదా అవగాహన పొందటం అవుతుంది. తర్వాత కిణ్వన ప్రక్రియలో ఈ ఫెర్మెంటేషన్ ప్రక్రియలో ఉన్నటువంటి ఫ్రాక్షన్ డిస్టిలేషన్, అంశిక స్వేదనం అనేటువంటి ప్రక్రియని ఉదాహరణతో వివరించడము. కాబట్టి ఇది అండర్స్టాండింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తే మనకి క్వశ్చన్లో వ్యాఖ్యానించాడు, విద్యార్థి వ్యాఖ్యానించాడు అంటే అది ఏ లక్ష్యం అవుతుంది? అవగాహన పొందడం అవుతుంది. విద్యార్థి ఉదాహరణలతో వివరించాడు లేదా స్పష్టపరిచాడు అంటే అది ఏమవుతుంది? అండర్స్టాండింగ్ అవుతుంది. విద్యార్థి వర్గీకరించాడు అంటే అండర్స్టాండింగ్. విద్యార్థి సంగ్రహించాడు అంటే అండర్స్టాండింగ్. పోల్చాడు, కంపేర్ చేశాడు అంటే అండర్స్టాండింగ్. వివరించాడు అంటే అండర్స్టాండింగ్. అవగాహన పొందడం అనేది ఒక లక్ష్యం. ఈ లక్ష్యం కింద మనకి స్పష్టీకరణలు ఉంటాయి లేదా ఉపవర్గాలు ఉంటాయి. ఆ ఉపవర్గాలు ఏంటి లేదా ఆ స్పష్టీకరణలు అంటే ఏంటి? ఇవే మనకి 6 రకాలుగా ఉన్నటువంటి ఉపవర్గాలు ఉన్నాయి. ఈ ఉపవర్గాలు కానీ ఇదే స్పష్టీకరణలు కానీ క్వశ్చన్లో ఉంటే ఖచ్చితంగా అది అండర్స్టాండింగ్ అవుతుంది. క్వశ్చన్లో వ్యాఖ్యానించడం ఉండాలి లేదా వర్గీకరించడం, పోల్చడము, ఉదాహరణలతో స్పష్టపరచడము, సంగ్రహించడము, వివరించడం అనేటువంటి పదాలు క్వశ్చన్ పేపర్లో ఉంటే అది ఏ లక్ష్యానికి చెందుతుందంటే అండర్స్టాండింగ్ లేదా అవగాహన పొందటం. సో తర్వాత మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఈ అవగాహన పొందడం అనేటువంటి లక్ష్యం అర్థం ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. ఒకసారి చూస్తే ఏమన్నాడు? బోధన అభ్యాసన సామాగ్రి మరియు ప్రక్రియల నుండి అర్థాన్ని నిర్మించడం. అంటే బోధన అభ్యాసనానికి ఉపయోగపడేటువంటి పరికరాల నుంచి, అదేవిధంగా బోధన అభ్యాసన ప్రక్రియల నుంచి ఒక అర్థాన్ని విద్యార్థి నిర్మిస్తాడు. అది అవగాహన అవుతుందంటాడు. అంటే కొన్ని పరికరాలను చూస్తాడు వాడు, ఆ పరికరాలను ఒక అర్థాన్ని నిర్మిస్తాడు. కొన్ని ప్రక్రియలను చూస్తాడు, ఆ ప్రక్రియల ఆధారంగా ఒక అర్థాన్ని చెప్తే అది అండర్స్టాండింగ్ అవుతుంది. ఇది డెఫినేషన్ ఇచ్చాడు మనకి టెక్స్ట్ బుక్లో. అంటే బోధన అభ్యాసన సామాగ్రి మరియు ప్రక్రియల నుండి ఒక విద్యార్థి అర్థాన్ని నిర్మిస్తాడు. మరి ఇది ఏంటి లక్ష్యం అంటే అండర్స్టాండింగ్ అని చెప్తాము. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, అభ్యాసన లక్ష్యాలు రాయటం అంటే ఒక లక్ష్యం ఉంటుంది. ఫస్ట్ లక్ష్యం ఏంటంటే మనకి జ్ఞానాత్మక రంగంలో సవరించినటువంటి విద్యా లక్ష్యాల్లో ఫస్ట్ వన్
జ్ఞప్తికి తెచ్చుకోవడం. మరి ఈ జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేటువంటి లక్ష్యం కింద మనకి టెక్స్ట్ బుక్లో ఎన్ని స్పష్టీకరణలు ఇచ్చాడు లేదా ఎన్ని ఉపవర్గాలు ఇచ్చాడు? 3 ఇచ్చాడు. ఒకటేమో గుర్తించడం, రికగ్నైజేషన్, రెండోది గుర్తుకు తెచ్చుకోవడం, రీకాల్, మూడోది కనుగొనడము, ఫైండింగ్. అంటే ఈ జ్ఞప్తికి తెచ్చుకోవడంలో ఈ 3 స్పష్టీకరణ లేదా ఈ యొక్క ఉపవర్గాలు ఉంటాయి. కత్తి గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి అండర్స్టాండింగ్ అనేటువంటి రెండవ లక్ష్యం అవుతుంది. జ్ఞానాత్మక రంగంలో రెండవ లక్ష్యం అవగాహన పొందటం. ఇది ఒక లక్ష్యం. దీని డెఫినేషన్స్, దీని యొక్క ఎగ్జాంపుల్. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలా గుర్తుపెట్టుకోవాలి? అండర్స్టాండింగ్ కానీ జ్ఞప్తికి తెచ్చుకోవడం కానీ. జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేటువంటి అటువంటి క్వశ్చన్లు వస్తే ఖచ్చితంగా ఆ క్వశ్చన్లో గుర్తించుట, గుర్తుకు తెచ్చుకోవడము, కనుగొనటము, ఈ 3 స్పష్టీకరణలు ఉపవర్గాలు క్వశ్చన్లో ఉంటే అది జ్ఞప్తికి తెచ్చుకోవడం. మరి అవగాహన ఎలా గుర్తుపట్టాలి? మన ఎగ్జామ్లో అవగాహన అనేటువంటి లక్ష్యాన్ని ఎలా గుర్తుపట్టాలి అంటే ఆ క్వశ్చన్లో వ్యాఖ్యానించడం అని ఉంటుంది, వర్గీకరించడం ఉంటుంది, పోల్చడం అని ఉంటుంది, అంటే కంపేర్ చేయడం ఉంటుంది, ఉదాహరణతో స్పష్టపరచబడుతూ ఉంటుంది, సంగ్రహించడం ఉంటుంది, వివరించడం ఉంటుంది. ఇలాంటి 6 రకాలైనటువంటి ఉపవర్గాలు కానీ స్పష్టీకరణలు కానీ ఉంటే అది అండర్స్టాండింగ్ అనే లక్ష్యం అవుతుంది. ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోండి, ఉపయోగకరమైన హానికరమైన సూక్ష్మజీవుల మధ్య తేడాలను 2 ఉదాహరణలతో పేర్కొన్నాడు. ఇదొకటి. కిణ్వన ప్రక్రియలో అంశిక స్వేదనము అనే ప్రక్రియను ఉదాహరణతో వివరించాడు. ఇవి 2 గుర్తు చేసుకోండి. అక్కడేమన్నాడు? ఉపయోగకరమైన సూక్ష్మజీవులకిను హానికర సూక్ష్మజీవుల మధ్య తేడాలని, ఆ మధ్య ఉండేటువంటి తేడాలని ఒక 2 ఎగ్జాంపుల్స్తో పేర్కొన్నాడు. గుర్తుపెట్టుకోండి. అదేమో జ్ఞప్తి తెచ్చుకోవడం. ఇక్కడ ఏంటి? కిణ్వన ప్రక్రియలో ఉన్నటువంటి అంశిక స్వేదనం అనేటువంటి ప్రక్రియని ఉదాహరణతో వివరించాడు. ఇక్కడ ప్రక్రియని ఉదాహరణతో వివరిస్తున్నాడు, ఇక్కడ తేడాలని ఉదాహరణతో పేర్కొంటున్నాడు. అది చాలా తేడా, గమనించుకోండి. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్, ఇవి కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్సే. చాలా జాగ్రత్తగా గమనించండి. జ్ఞప్తికి తెచ్చుకోవడం లక్ష్యం వస్తే ఈ 3 పదాలు ఖచ్చితంగా మనకి గుర్తించుట, గుర్తుకు తెచ్చుకోవడము, కనుగొనడం అనేది ఎగ్జామ్ పేపర్లో ఉంటుంది. అండర్స్టాండింగ్ సంబంధించిన క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్లో వ్యాఖ్యానించడము, ఉదాహరణతో స్పష్టపరచబడటము, వర్గీకరించడము, సంగ్రహించడము, పోల్చడము, వివరించడం అనేది ఉంటుంది. తర్వాత మనకి మిగతా లక్ష్యాల గురించి మనం చూద్దాం.